ముందు ఏది గుర్తుకు రావాలా? దేవుని సొత్తు. అక్కడ 10 లక్షలు ఇస్తే 9 లక్షలు మీకు గుర్తుకురావు. దేవునికి ఇచ్చే ₹1,00,000 గుర్తుకొస్తాయి. అర్థమైందా మీకు? 9 లక్షలు గుర్తుకురావు. దేవుడికి ఇచ్చే ₹1,00,000 గుర్తుకొస్తాయి. అక్కడనే మానవుడు పతనమవుతున్నాడు. కయీను ఏబేలు జరిగిన కథ అది. అది ఎక్కడొస్తుంది? నీ హృదయంలో స్టార్ట్ అవుతుంది ముళ్ళు. ముందు దేవుడు ఇస్తున్నాడా, ముందు నువ్వు దేవుడికి ఇస్తున్నావా? చెప్పండి ఒకసారి. ముందు దేవుడు ఇస్తున్నాడు. అది గుర్తుకు రాదు. 9 లక్షలు గుర్తుకురావు, 1 lakh గుర్తుకొస్తుంది. మిమ్మలను భ్రమపరుస్తాడు వాడు. ఇది ఉంటే ఫలాని స్థలంలో కట్టచ్చు, ఫలాన్ని చెయ్యొచ్చు అని ఆలోచన వస్తుంది. దాన్ని మీరు జయించినప్పుడు సకల ఆశీర్వాదం మన దగ్గరికి వస్తాయి అని నేను చెప్తలే, బైబిల్ చెప్తుంది. యెహోవా సొత్తు. అది మన హృదయంలో స్టార్ట్ కానివ్వద్దు. ఎప్పుడైతే నీ హృదయంలో ఈ పాపం అనే ముళ్ళు ఎదురవుతుందో రాను మన కుటుంబము పతనమైపోతుంది. నేను చాలామంది పేర్లు చెప్పాను కానీ చూస్తున్నా, దశభాగం ఇయ్యక చాలామంది నష్టపోతున్నారు. ఇచ్చిన వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తూనే వెళ్తున్నాడు. దేవుని నమ్ముకుని దేవునిలో ఉన్నాక ఆయన కట్టుబడి లేకపోతే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వృధా అవుతాయో, చాలా వృధా అవుతున్నాయి కూడా. అందుకనే ఈ ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. మీరు ఇతరులకు చెప్పగలగాలి. దేవునికి ఇవ్వవలసింది. ఆదికాండం 14:20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు, నీ శత్రువులను చేతికి సర్వోన్నతున దేవుడు స్తుతింపబడును అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమిచ్చిండండి? తన శత్రువులను జయించినందుకు అన్నిటిలో 10వ వంతు. A to Z. మనం ఒకదానిలోనే అలసిపోతున్నాం. నీ జీతాల డబ్బులకన్నా అలసిపోతున్నాం. మీ పంటల దశభాగం ఏం చేస్తున్నారు? మీ పండించే కూరగాయలు ఏం చేస్తున్నారు? ఇది ఎవరు చెప్తున్నారు? ఇది మన సంఘం ఇస్తున్నది, కానీ సమాజానికి తెలియాల. యూట్యూబ్ ద్వారా సంఘాలను డిస్టర్బ్ చేస్తున్నారు, సంఘాలు డిస్టర్బ్ అవుతున్నాయి. దశభాగం ఇవ్వద్దుంటారు, ఓకే. కానీ అయ్యగారు మా ఇంటికి ప్రార్థనకు వస్తామంటే నా కారుకు 30,000, నా భోజనం ఖర్చు 50,000. ఏమైనాయి? యేసుప్రభు కనుక సుఖం అనుభవిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? అందరూ నరకంలో కాలే అగ్గిల్లో ఉంటారు. తప్పుడు బోధించకూడదు. బైబిల్లో మాట ఉంది, ఒక అక్షరం తీయకూడదు, ఒక అక్షరము చేర్చకూడదు. ఆ బోధలు మనం మిమ్మల్ని ఎదిగిస్తున్నాను. అన్నిట్లో అదే 28వ అధ్యాయం 22వ వచనం చూడు. ఆదికాండం మీకు అర్థం కావాలా, ఇది కొత్త నిబంధనలే ఉందా, పాత నిబంధన క్లియర్ అయిపోలా మీకు ఈరోజు. పాలు నీళ్ళు అయిపోలా. ప్రైజ్ గాడ్. 28, 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి. ఎవరు అంటున్నారు ఈ మాట? చదువు. దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో, అమ్మా వినండి, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఏమండి, మొక్కుకున్నాడా లేదా? ఎవరైనా? యాకోబు. ఎవరండి? యాకోబు అంటే పేరేమో అర్థమైంది. అందుకనే దేవుడు తీసేసి ఏం పేరు పెట్టిండు? ఇజ్రాయెల్. ఎప్పుడు పెట్టిండు? ఆయన ఒప్పుకున్నది చెల్లించినప్పుడు. ఈరోజు నువ్వు దేవుని మాట అంటే నీకు ఒక పేరు పెడతాడు దేవుడు. భలే నమ్మకమైన నా బిడ్డ అని. యాకోబు తన అన్నను సహోదరుని మోసం చేసి పారిపోతున్నాడు, నిద్రపోయాడు. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. పరలోకానికి నిచ్చెనయ్యబడ్డది, దేవదూతలు ఎక్కువ దిగుతున్నారు. అప్పుడు ఆయన అంటాడు, నేను పారిపోయి వస్తున్నాను కానీ
ఇదిగో ఇది పరలోక గవిని. పరలోకం యొక్క దారి ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలో. మందిరం ద్వారా నువ్వు పరలోకం పోతావు. పరలోకం పోయే దారి చూయించేది ఎవరు? సేవకుడు. అందుకనే సేవకులను దేవుడు నియమిస్తాడు. ఆ సేవకులేంటి? దేవుని పిలుపుతో రావాలి. అనేకులు బోధకులు కాకుడని 2 పేతురులో ఉంది. యోహాను 10లో ఏముంది? దొంగలు దోచుకునేవారు ఉన్నది. మరి ఇద్దరు దోచుకునే సేవకుడుగా ఉన్నారా? పిలుపున్న సేవకుడుగా ఉన్నారా? ఆత్మగలకు పని చేస్తున్నారా? ఎవరు గమనించాలి? అది మీరు గమనించాల. ఎక్కడంటే అక్కడ పరిగెత్తితే వెండికి బంగారుకు ఇత్తడికి తేడా తెలియదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికి లాభం అన్న నేను క్వశ్చన్ మొత్తం వినాలి కదా. మీ ఊరు ఏది అన్నప్పుడు ఊరు ఒకటింటి ఏదైనా రాయొచ్చు. మీ ఊరు ఏదన్నప్పుడు మీది రాయాలా. నేను అన్నాను ఎవరికి లాభము అన్నా. నాకు లాభం. గది కూడా తెలియకపోతే ఎట్లా? మీ కళ్ళు తెరవాలి ఈరోజు. ఈ బుర్రలు షార్ట్ అయిన బుర్రలన్నీ వెలగాల. ఏమన్నా అన్ని బుర్రలు షార్ట్ అయినాయి కావు. ఆమెన్. ప్రైజ్ గాడ్. నిజం చెప్తున్నాను. షార్ట్ అయ్యే బుర్రలతో కొందరు సేవకులు దొంగబోధ చెప్తున్నారు. ఈ ఆత్మలేని సంఘాలని కూడా షార్ట్ అయిన బుర్రలే. బల్బు బాగుంటుంది కానీ అని వెలిగియ్యది. అది ఆత్మలేనిది కనుక బల్బుడు ఏం లాభం? దినం బాగానే ఉంటుంది, లైట్లు వేస్తే రాత్రి రాదు. ఆత్మలేని సంఘం అన్నీ కూడా షార్ట్ అయిన బల్బులు. ఏం బల్బులు? ఆత్మ నమ్మనన్నీ కూడా షార్ట్ అయిన బల్బులు. అంటే కొయిటీలు కూడా షార్ట్ అయిన బల్బులే. అసలు ఆ పెద్ద బల్బే ట్యూబ్ షార్ట్ అయింది, ఆ చిన్న బల్బులు షార్ట్ కావా? మన అందరం కూడా ఎందుకు ఈ మాట అంటున్నారంటే మీరు వెలుగు సంబంధులు అన్నాడు. చప్పట కొట్టండి. హల్లెలూయా. మనవి వెలుగుతున్నాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నో కరెంట్ బిల్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ వాక్యం అంటే ఎవరికి లాభం అంటే మనకు, నాకు. ఎందుకు? ఈరోజు ఈ వాక్యం నువ్వు నేర్చుకుంటే, నువ్వు చేస్తే సకల ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు వినే వాక్యం ఏంటంటే మోహన్, ఈరోజు వినే వాక్యం ఏంటంటే దశభాగము దేవుడికి ఇవ్వచ్చా అన్న దాని మీద పాత నిబంధనలు ఏముంది, కొత్త నిబంధనలు ఏముంది కన్ఫ్యూజ్ కాదు. బైబిల్ అయితే ఒకటే కదా. అందుకని ఏమన్నాడు? లేవికాండం మనం 27:30 చదివినాం, ఆదికాండం 14:20 చదివినాం. ఇప్పుడు ఆదికాండం 28:22లో చదువు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఆయన ఏమన్నాడు? నేను మా అన్నను మోసం చేసిపోతున్నా కానీ ఇది పరిశుద్ధ స్థలము, నేను వెళ్తున్నా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఇక్కడ మందిరం కడతా, నా సంపదలో మీకు దశభాగము ఇస్తా. ఒకసారి నన్ను చూడండి. ఎప్పుడు చేసిండి మాట? ఆయన దగ్గర ప్యాంటు షర్టు తప్ప అసలు ఇక్కడ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం కానీ ఫారెన్లో అది వేసుకుంటాం. సరే ఏదో ఒకటి పోని. కానీ ఆయన దగ్గర పర్సు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, డబ్బులు ఏమి లేదు. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గర నీవు నాకు ఇస్తే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, నీవు నాకు ఇస్తే నా ఇచ్చిన దాంట్లో దశభాగం నీకు. ఈయనడు హుషారుగాడే బాగా. యాకోబు హుషారా కాదా? సరే. ₹1,00,000 ఇస్తే ఎంత ఇస్తున్నాడు? 10 లక్షలు. కానీ అవ్వెక్కనా ఇవెక్కనా? దేవుడికి ఇచ్చేది ఎక్కనా, ఆయన ఉంచుకున్నది ఎక్కనా? అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? పోనీ నా బిడ్డల దగ్గర ఎక్కుండని ఆయన ఒప్పందం ఒప్పుకున్నాడు. వినండి, ₹1 లేనప్పుడు ఒప్పుకున్నాడు. ఈ వాక్యం వ్యతిరేకించే వాళ్ళు వినాలా, చెయ్యని వాళ్ళు చెయ్యండి. ఈయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడు? యాకోబు ఒప్పుకున్నాడు కనుకని యాకోబు మీద దృష్టి పెట్టి యాకోబుని ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు? చాలా డబ్బు ఇచ్చాడు. మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంది? ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఇంతవరకు చెయ్యకపోతే నాకు శోధన వస్తున్నది, నాకు ఈ ప్రాబ్లం వస్తున్నది, ఇప్పుడు నేను ఈ రోజు నుంచి నేను చేస్తా అని వినండి నీ హృదయంలో నిశ్చయించుకుంటే ఇప్పుడే దేవుడు కన్ను దృష్టి నీ మీదకి వస్తుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఒక రోజట ఒక తల్లి కొడుకుని తీసుకొని చర్చికి వెళ్ళిందట. చిన్నోడు.
వీళ్ళంతా మనం కళ్ళు మూసుకుంటాం కదా, వాళ్ళ అమ్మ పర్సనల్గా 500 తీసిండట. ఎంత తీసిండట? కానకలు వేస్తారు చూడు, అందరికన్నా దొరుకుతాయి టక్కన పోయి వాళ్ళ అమ్మ చూడడానికి 500 అట్లా చర్చలు ఏమనలేదు కదా, వేసేసిండట. ఆడ ఏలని తెలుసు కదా. ఇంటికి నాకు కొట్టు కొట్టిందట. ఇది చుట్టాలత్తరు చికెన్ కూర ఉంచుకుంటే నువ్వు 500 వేసేస్తావని. ఆడు పోయి ఉండక ఆదివారం చర్చలు అయిపోయినాడా, సార్ అంకుల్ నన్ను మా అమ్మ కొట్టింది, ఏంటి కొట్టిందంటే ఇదని చెప్పిండట. చిన్నపిల్లల దగ్గర నోట్లే మాట అవుతుందా? బీడి తాగినా చెప్తారు, కళ్ళు తాగినా చెప్తారు. ఇంకోటి తెలుసా, మీ సీక్రెట్ తెలియదు. మీరు మీ మేడంలో కొట్టిరనుకో, తిట్టిరనుకో, ఫోన్ చేసి చెప్తారు నాకు మెల్లగా. పిల్లలు బాగా హుషారు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, జాగ్రత్త ఉండండి. అవసరమైతే వీడియో కూడా ఇస్తారు మీరు కొట్లాడంగా. అంత హుషారున్నారు, బాగా హుషారున్నారు. అయితే కొట్టిందట పాము. ఇక స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్కి వచ్చినప్పుడు వాడు వస్తుండగా ఏదో దొరికిందట కవర్లో. ఆ కవర్ తీసుకొని ఏమన్నా చూస్తే 1 lakh కట్టనట, 500. ఇంత కట్టున్నదట. అలా అడికి ఎంత సంతోషమైంది. మమ్మీ 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 అని. మమ్మీ ఏమన్నా కూడా మళ్ళీ ఏం తీసుకుపోయిండు అని మమ్మీ కోపం ఉన్నది, అంతే కదా. మీ మైండ్లో అదే ఉంటుంది. ఒక్కసారి అయింది అనుకో, అదే ఇక మళ్ళీ ఏం తీసుకుపోయినావురా, మళ్ళీ ఏం తీసుకుపోలే, నాకు దొరికిందని అది తీస్తే ఏడీరా అంటే నాకు కొట్టినావు కదా, నేను ఏసైకి ఇచ్చిన కదా, ఏసైనాకి ఇచ్చిండు, చప్పడు కొట్టాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అప్పుడు ఏమంటే దగ్గర తీసుకొని అబ్బన కొడుకురా. అప్పుడేమైంది? ఈ పంత వాళ్ళు కొట్టిన వాడిది. ఇక ఆమెకు ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఇవి చేయించుకోవాలి, అవి చేయించుకోవాలి, అది కొనాలి, ఇది కొనాలి. అప్పుడేం చేసినావు? కట్టె తీసుకొని ఈ పంత వాళ్ళు కొట్టినావు. దయచేసి దేవుని దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ యాకోబు దగ్గర ఏమీ లేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నందుకు దేవుడు ఏం చేసిండు? ఎప్పుడైతే నీ మనసులో ఒప్పుకుంటావో వెంటనే స్టార్ట్ చేస్తాడు దేవుడు. యాకోబును సమృద్ధిగా ఆశీర్వదించాడు. మరి యాకోబు మర్చిపోయిండా? ఆ స్థలానికి వచ్చాడు, ఆ గుడి కట్టాడు, దేవునికి మొత్తం దశభాగం గుళ్ళే చెల్లించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మనకు నిబంధన ఏంటంటే దీని ద్వారానే మనకు ఆశీర్వాదం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం మీరు రాసుకోండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20-21 వచనం. యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేళ్ల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యమే నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు. వినండి ఇక జాగ్రత్తగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లేవీయులు అంటే ఎవరు? సేవకులు, గాడ్ సర్వెంట్స్. లేవకులు అంటే ఎవరు? పాస్టర్స్. ఏ పాస్టర్సు? దేవునితో పిలువబడ్డ పాస్టర్స్. రోమాలో అంటాడు కదా, ఇరుకు మార్గంలో ఆత్మగల సంఘం ఇరుకు మార్గం, ఆత్మ లేని సంఘం విశాల మార్గం. ఆత్మగల సంఘంలో ఏముంటుంది? ఆత్మలింపుదల, ఆరాధన, భాషలు, ప్రవచనం, వాక్యం. ఆత్మలేని సంఘాలు ఏముంటుంది చెప్పండి? బయట దుకాన్లు అన్నీగా నువ్వు ఏమన్నా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లేవీయులు అనగా ఎవరు? సేవకులు. ఇదిగో లేవీయులు చేయు సేవకు. వింటున్నారమ్మా? అయ్యా యూత్ వారు వినండి. లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు. ప్రత్యక్షం అంటే మందిరం, గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి ఇచ్చిండ్రు ఇది? గుడిలో సేవ చేస్తున్న సేవకుడికి, సేవకులకు. ఎవరు ఇయ్యాలా? మీరు. ఎందుకు ఇయ్యాలా? సేవ చేస్తున్నారు. ఎవరి సేవ? దేవుని సేవ. ఎందుకు ఇయ్యాలా? దేవునికి ఇస్తున్నాడు. మరి దేవుణ్ణి అడిగి నాకు ఎందుకు ఇస్తున్నావు ప్రభు అంటారా? అన్నారు. దేవునికి ఇస్తున్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో 10% నా సేవ నడవాలంటే, నా సేవకుడు బ్రతకాలంటే, ఆ కుటుంబం బ్రతకాలంటే, సేవ ముందుకు నడవాలంటే మీరు ఇయ్యా. 21 దాకా చదివినవా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే 18:24 చూడు. అదే 24. అయితే ఇక్కడ పాత నిబంధనలో చెప్తున్నా మీకు నేను. అయితే
ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠితార్పముగా అర్పించు ఆ, దశమ భాగములను ఆ, నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని ఆ, అందుచేతను ఆ. వారు ఇశ్రాయేలీయుల మధ్యను ఆ. స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఇచ్చారట దశభాగాలన్నీ? లేవీలు ఎక్కడ ఉంటారు? మందిరములో. మందిరములు ఎవరు ఉంటారు? యేసయ్య. ఇది మందిరం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లేవీయుని ఇక్కడ దేవుని యొక్క ధననిధి. మీకు దేవుడు ఇస్తున్నాడు. మీరు వచ్చినప్పుడు ఏం చేయాలా? మీకు ఇచ్చిన దాంట్లో మీ దశభాగం కానుకలు తీసుకొని ఎక్కడికి రావాలా? మందిరానికి చేంజ్ చేయాలా మీరు? ఈ మందిరము దాంట్లో వేయాలి. ఈ ఎవరు అయిపోతుంది ఇప్పుడు? ఇవి దేవుంది. దేవుడు ఏం చేస్తాడు? సేవకుడికి ఇస్తాడు. దాని ద్వారా ఇంకేం జరుగుతుంది? మీకు ఆశీర్వాదం వస్తుంది. దట్ ఈస్ సీక్రెట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ఇవి గుర్తుండాలని చెప్తున్నా. దయచేసి 22-27 వచనం చూడండి. 22-27 చదవండి. 22 చదవ ఒకసారి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో చూడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. దశభాగం ఏం చేయాలా? వేరుపరచాలి. మీరందరూ దశభాగాలు ఇస్తారు. ప్రైజ్ గాడ్. పంటలో అన్నిట్లో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. చదువు. నీ దశమ భాగములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొనును స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ నీ ద్రాక్షరసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని వినండి జాగ్రత్తగా. ఈ పశువులో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగానున్నందున 29 వరకు మార్గము దీర్ఘముగానున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసములకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మళ్ళా ఆఖరులు ఏమన్నాడు? లేవీయులు. నువ్వు దూరంలో ఉన్నావు అనుకో, బల్లను కొట్టుకొని రాలేవు, మేకను కొట్టుకొని రాలేవు, గొర్రెను కొట్టుకొని రాలేవు. మానవులు బాగా హుషారని చెప్పి దేవుడు ముందే రాసిండు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే దాన్ని నమ్మి వెండి కొంటావా, బంగారం కొంటావా, లేక డబ్బులా, వాటిని మార్చి అవి తీసుకొని వచ్చి నువ్వు వెళ్ళే నీ సంఘములో ఆయనకు సమర్పించుమన్నాడు. అర్థమైందా మీకు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఈరోజు మనం నేర్చుకునేది అంటే ఇవ్వల్లా వద్దా మీకు క్లియర్ కావాలి. మనలకు తెలుసు కానీ యూట్యూబ్ ద్వారా అందరికి తెలియాలి. పొలములో ఇవ్వమన్నాడు, చెట్లలో ఇవ్వమన్నాడు, నీ పనిలో ఇవ్వమన్నాడు, అన్నీ వేరువేరే. మళ్ళా అర్థమవుతుందా? ఇది నేను చెప్తలేదండి, దేవుని సేవ నడవడానికి దేవుడు నియమించాడు. ఈ నిబంధన వల్ల ఎవరు బాగుపడతారంటే మనందరం బాగుపడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 12:4. యెహోషువ యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువలను అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును చూడండి. జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనుషునికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని
మందిరము ఎచ్చటెచ్చట శిథిలమయ్యున్నదో ఆ. అచ్చటరెల్లా దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ చూశారండి, మీరు తెచ్చిన ఈ దశభాగమును మీరందరూ తెస్తే సేవకుడు తిన్న తర్వాత సేవకుని ఆలోచన కలిగి ఒక మైక్ కొంటుండొచ్చు, ఒక స్పీకర్ కొంటుండొచ్చు, ఇంకా పెద్ద చర్చిని కడుతుండొచ్చు. కానీ ఎవరి ద్వారా ఇప్పిస్తున్నాడు ఇది? మీ ద్వారా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎవరి ద్వారా? నా ద్వారా అని చెప్పండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది నువ్వు ఇవ్వడం దేవునికి ఇష్టం, నీకు ఇవ్వడము దేవునికి ఇష్టం. అదేవిధంగా నిర్గమకాండం 30:13 చూడండి ఒకసారి. మీకు ఇది అర్థం కావాలా? చాలామంది భ్రమలో ఉన్నారు. పెద్ద పెద్ద సేవకులు కూడా వాక్యం చదవకుండా వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఇది సత్యం.